అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ 3వ యూనిట్ ప్రాజెక్ట్ పరిచయం, ఇందులోంచి అధ్యయనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ మా ఛానల్ కు చాలా ఉపయోగపడుతుంది. వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పాఠంలోకి వెళ్తే ముందుగా అధ్యయనం గురించి తెలుసుకుందాం. తర్వాత అధ్యయన వ్యూహాలు ఏంటి, చివరగా సంగ్రహణ అధ్యయన నివేదిక. ఈ 3 అంశాల గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ముందుగా అధ్యయనం గురించి తెలుసుకుందాం. అధ్యయనం అంటే ఏంటో మనందరికీ తెలుసు. చదువుకోవటం, ఏదైనా నేర్చుకోవటం, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా తెలుసుకోవటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఇవన్నీ కూడా అధ్యయనం కిందికే వస్తాయి. ఒక ప్రాజెక్టు పని చేయాలంటే అధ్యయనం అనేది చాలా ముఖ్యమైనది. అధ్యయనంను ఆంగ్లంలో స్టడీ అని పిలుస్తాం. అధ్యయనం అనేది ఓ పద్ధతి. దీని ద్వారా మనం జ్ఞానం సంపాదిస్తాం. మనిషి ఒంటరిగా ఉండలేడు, అతడు సమాజంలో జీవిస్తాడు. సమాజం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్ని మార్పులు మంచి దిశగా, మరికొన్ని చెడు దిశగా ఉండవచ్చు. ఇలాంటి మార్పుల్లో మనం ఏ దిశగా అంటే చెడు వైపు నడవాలా, మంచి వైపు నడవాలో నిర్ణయించుకోవటానికి విద్య, చదువు చాలా అవసరం. చదువు వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతోనే మనం ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని గుర్తించగలుగుతున్నాము. చదువు ద్వారా వచ్చిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవటం, విశ్లేషించడాన్నే అధ్యయన పద్ధతి అంటాం. అధ్యయనం అనేది ఒక పద్ధతి. దీని ద్వారా ఏదైనా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవటం. అధ్యయనం అనేది మన ఆలోచన శక్తిని పెంచుతుంది. అలాగే నిజమైన విషయాలను తెలుసుకునేలా చేస్తుంది. మనిషి చిన్నతనం నుంచే గమనిస్తూ, నేర్చుకుంటూ, చదువు ద్వారా ఎదుగుతూ, జ్ఞానం పెంచుకుంటూ, కొత్త విషయాలపై ఆలోచిస్తూ పరిశోధనలు అంటే రీసెర్చ్ చేస్తాడు. ఈ పరిశోధనలు, అధ్యయనాల వల్ల సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. భాష, సాహిత్యం, సాంకేతికత అంటే టెక్నాలజీ, ఆర్థిక, రాజకీయ, సామాజిక వంటి అనేక రంగాల్లో అధ్యయనం, స్టడీ చేస్తూ ముందుకు సాగుతున్నాం. మనం ఏదైనా ప్రాజెక్టు మీద పని చేయటం ప్రారంభిస్తున్నామంటే ఆ అంశానికి సంబంధించిన పూర్వపరాలను అంటే ఆ అంశాన్ని గురించి, దాని వెనుకున్న సమాచారం, ఇదివరకే ఎవరైనా ఇదే అంశంపై పని చేశారా అని గమనించాలి, అధ్యయనం చేయాలి. మనం తీసుకున్న ప్రాజెక్టు నిజంగా చేయగలమా అని ముందే ఒక అంచనా వేసుకోవాలి. అలాగే పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలి అనే ఒక టైం టేబుల్, షెడ్యూల్ని తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఒక అంశంపై అధ్యయనం చేయాలంటే ప్రేరణ అనేది చాలా ముఖ్యం. అంటే మోటివేషన్ అనేది అవసరం. ప్రాజెక్టు మధ్యలో ఏమైనా కష్టతరంగా అనిపించి వెనకడుగు వేయాల్సి వచ్చిన వాటిని దాటి ముందుకు వెళ్ళాలంటే ప్రేరణ చాలా అవసరం. అలాగే ఒక విషయం మీద నేనెందుకు అధ్యయనం చేయాలి అనే ప్రశ్నకు మనం జవాబు తెలుసుకోవాలి. ఈ విధంగా అధ్యయనం అనేది చేయాలి. కాబట్టి ఒక మంచి ప్రాజెక్టు చేయాలంటే కేవలం అంశాన్ని ఎంపిక చేయటం మాత్రమే కాదు కదా, దానిని విజయవంతంగా పూర్తి చేయాలంటే కొన్ని వ్యూహాలు అంటే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, అనుసరించాలి. అవే అధ్యయన వ్యూహాలు. మరి మంచి అధ్యయనం చేయాలంటే కొన్ని సూచనలు పాటించాలి. ఎలాంటి అధ్యయన వ్యూహాలు అనుసరించాలో చూడండి. మొదటిది, ఏ అంశంపై అధ్యయనం చేస్తున్నామో ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం ఏ విషయంపై అయితే స్టడీ చేస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. రెండవది, చదివిన సమాచారం అంతా అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి అందులో అవసరమైన ముఖ్యమైన విషయాలను క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. మనం ఒక ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నామంటే చాలా పుస్తకాలు, చాలా సమాచారం వెతుకుతాం, చదువుతాం. చదివిందంతా అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి అందులో అవసరమైనవి తీసుకొని ముఖ్య విషయాలను క్రమ పద్ధతిలో ఉంచాలి. ఇక మూడవది, ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారు తమ సొంత ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, తనలో నుంచి వచ్చిన కొత్తదనాన్ని గుర్తించి ఉపయోగించాలి. ఇక నాలుగవది, ఈ రోజుల్లో అధ్యయనం అంటే కేవలం పుస్తకాలు చదవటమే కాదు, మనకి అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులు అంటే టెక్నాలజీ, ఇంటర్నెట్ని
ఉపయోగించుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడు కేవలం పుస్తకాల్లో ఉందే కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీని, ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా టెక్నాలజీని ఉపయోగించుకొని అధ్యయనం చేయవచ్చు. ఇక 5వది, అధ్యయనం అనేది కేవలం పని కాదు, ఇది సమాజ అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధన. మన జీవితంలోని అన్ని ముఖ్య రంగాలకు అంటే విద్య, వైద్యం ఇలా అన్నిట్లోనూ అధ్యయనం అనేది చాలా ముఖ్యమైనది. ఇక 6వది, అధ్యయనం ద్వారా సమస్య పోయి సమాజానికి ఉపయోగపడే విధంగా పరికల్పన అంటే కొత్త ఆలోచనల్ని చేయాలి. ఈ 6 కూడా అధ్యయన వ్యూహాలు. అంటే అధ్యయనం చేసేటప్పుడు ఈ వ్యూహాలని, ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలి. ఇక అధ్యయనం అనేది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, విద్య, వైద్య రంగాలు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక మొదలైన రంగాలపై ప్రాజెక్టు చేయవచ్చు. అధ్యయనం అనేది ఏ విషయంపైనైనా, ఏ రంగానికి చెందిందైనా అధ్యయనం అనేది చేయవచ్చు. అయితే విద్యార్థులకు ప్రాజెక్టు భాగంగా పరిశోధనలో సంగ్రహ అధ్యయన నివేదిక గురించి ఇప్పుడు చూద్దాం. అంటే విద్యార్థులు చేసిన ఏదైతే ప్రాజెక్టు లేదా పరిశోధన అనేది ఉందో ఆ ప్రాజెక్టు గురించి ఒక రిపోర్ట్ అంటే ఒక నివేదికని తయారు చేయటం. అంటే ఆ విద్యార్థులు చేసిన ప్రాజెక్టు నివేదికలో అంటే ఆ రిపోర్ట్లో ఏ అంశంపై అధ్యయనం చేశారు, ఎందుకు చేశారు, ఎలా డేటా సేకరించారు, ఏం తెలుసుకున్నారు, ప్రయోజనాలేంటి, ఏ ఫలితాలు వచ్చాయి, ఈ అధ్యయనం వల్ల వారు ఏమి నేర్చుకున్నారు, ఇలా స్పష్టంగా ఒక అధ్యయన నివేదికను, రిపోర్ట్ను తయారు చేస్తారు. అది ఎలానో వినండి. సంగ్రహ అధ్యయన నివేదిక, దీన్ని ఇంగ్లీష్లో సమరీ స్టడీ రిపోర్ట్ అని అంటాం. చూడండి, అయితే విద్యార్థులు జిజ్ఞాస అనే ప్రాజెక్టు భాగంగా ఒక కొత్త ఆసక్తికరమైన అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. పర్యవేక్షకుల సలహాతో, పర్యవేక్షకులు అంటే ప్రాజెక్టు లేదా అధ్యయనంలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఒక గైడ్లా, టీచర్ లాగా ఉండేవారు. వారి సలహాతో భాషామరణం అనే అంశాన్ని ఎంచుకున్నారు. ఏ అంశాన్ని? భాషామరణం అనే అంశాన్ని ఎంచుకున్నారు. అంటే ఒక భాష ఎలా కనుమరుగవుతుంది, పదాలు ఎలా మాయమవుతున్నాయి అనే దాని మీద అధ్యయనం, స్టడీ చేయాలనుకున్నారు. ఇక ఆ ప్రాజెక్టులోని సభ్యులందరికీ భాషామరణం అనే శీర్షిక, ఆ టైటిల్ అంతగా నచ్చకపోయినా ఏదో కొత్తదనంలా అయితే అనిపించింది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీరంతా నా విద్యార్థులు, నేను మీ పర్యవేక్షకుణ్ణి, అంటే ఒక గైడ్, ఒక మెంటర్ని. మీరు భాషామరణం అనే ఒక అంశాన్ని తీసుకొని దాని మీద స్టడీ చేస్తున్నారు. భాష ఎలా అంతరించిపోతుంది అనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు. ముందుగా పర్యవేక్షకుని మాట, అంటే మీ మెంటర్గా నా మాట, నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలో చెప్తున్నాను వినండి. ముందుగా ఏంటి? పర్యవేక్షకుని మాట. ఈ భాషామరణం అనే ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు భాష ఎలా నశిస్తుంది, భాషను కాపాడుకోవటానికి ఏం చేయగలం, మన మాతృభాషకి ఉన్న విలువను అర్థం చేసుకోవాలి. విద్యార్థుల పూర్వీకులు అంటే తమ తాతలు, బామ్మలు మాట్లాడిన భాష గురించి ఆలోచిస్తే ఆ భాష మీద ఆసక్తి పెరుగుతుంది. దాంతో భాష బాగా నేర్చుకోవాలన్న పట్టుదల పెరుగుతుంది. మన మాతృభాషలు ఇప్పుడు అనేక కారణాల వల్ల మాయమవుతుండటం, ఈ ప్రాజెక్టు ద్వారా భాషని రక్షించడం అనేది పర్యవేక్షకుడి ఉద్దేశం. అంటే ఇది నా ఉద్దేశం. ఇక పర్యవేక్షకుడు తాను విద్యార్థులతో ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయిస్తున్నారనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది కదా. అంటే భాషని రక్షించాలి, భాషని కాపాడాలి, భాషలోని పదాలన్నీ అంతరించిపోతున్నాయి ఎందుకు అని. కాబట్టి భాషామరణం అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని దానిపై విద్యార్థులంతా అధ్యయనం అనేది చేయాలనుకుంటున్నారు. ఇక భాషామరణం అనే ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. మరి భాషామరణం అనే ప్రాజెక్టు చేయాలంటే ముందు ఈ విషయాలన్నీ మీకు తెలిసుండాలి. అవే ముందు పరిచయం, తర్వాత ప్రాజెక్టు లక్ష్యం, ప్రాజెక్టు ప్రయోజనం, ప్రాజెక్టు యొక్క పరిమితి, ప్రాజెక్టు పరిధి, ఈ ప్రాజెక్టు పూర్వ అధ్యయనాలు ఏంటి, పద సేకరణ జరిగిన విధానం కానీ, బృంద సభ్యులు సేకరించిన పదాలు, పద సేకరణ అనుభవాలు, సేకరించిన పదాల విశ్లేషణ, చివరగా ప్రాజెక్టు అధ్యయనం సిఫార్సులు అంటే సలహాలు కానీ సూచనలు. ఈ ప్రాజెక్ట్ అంతా కలిసి 50 పేజీల్లోపే పూర్తవుతుంది. అర్థమైంది కదా. ఇన్ని హెడ్డింగ్స్ ఎగ్జామ్ లో ఎలా గుర్తుంటాయి, ఎలా రాయటం అనుకునే వాళ్ళు కష్టంగా, కన్ఫ్యూజ్ గా అనిపిస్తే ఏం చేయాలంటే మొదట మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరే ఒక ప్రాజెక్టు చేస్తున్నారని ఊహించుకోండి.
ఆ ఆలోచనతోనే ఈ వీడియోలో ఇన్వాల్వ్ అయి చక్కగా వినండి. ఇప్పుడు మీరు భాషా మరణం అనే ఒక ప్రాజెక్టు చేస్తున్నారనుకోండి. ముందేం చేస్తారు? ఆ ప్రాజెక్టు గురించి పరిచయం చేస్తారు. ఆ ప్రాజెక్టు గురించి మా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏమని? చూడండి, ముందు పరిచయం. భాష అంతరించిపోవటం, కనుమరుగవటం, భాషలోని పదాలు వాడకపోవటం వలన భాష అనేది మాయమవుతుంది. అందుకే ఈ మా ప్రాజెక్టుకి భాషా మరణం అని పేరు పెట్టాం అంటూ వివరించారు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా భాషను ఎలా కాపాడాలి, భాష పట్ల ఇష్టం, గౌరవం ఎలా పెంచాలి అని ఈ విధంగా మీరు ఈ ప్రాజెక్టు గురించి మా అందరికీ పరిచయం చేశారు. ఇక పరిచయం అయిపోయిన తర్వాత ప్రాజెక్టు లక్ష్యం అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, మరి ఇంతకీ ఈ ప్రాజెక్టు ఎందుకోసం? ఎందుకంటే పదాల వాడకం తగ్గించి అప్పట్లో మన పెద్దలు వాడిన పదాలు ఇప్పుడు మనం వినటం లేదు. ఎందుకు తగ్గిపోయాయి అనేది తెలుసుకోవాలి. ఆ పదాలు మాయమవటానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. పదాలు పోతే వాటి వెనుక ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు మాయమవుతున్నాయి. పదాలు కాపాడడం అంటే మన పాత సంస్కృతిని కూడా కాపాడడమే. అది కూడా తెలుసుకోవాలి. భాష మన జీవితానికి, సంస్కృతికి ఎంత అవసరమో ఆ సంబంధాలన్నీ తెలుసుకోవటం. ఇక ఇవైతే ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు. తర్వాత ఏం చేద్దాం? ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు పరిచయం చేసుకున్నాం. ఇక ప్రాజెక్టు లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాజెక్టు యొక్క ప్రయోజనం ఏంటో చూద్దాం. ప్రాజెక్టు ప్రయోజనం అంటే ఈ భాషా మరణం అనే ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు అంటే ఏంటి యూజ్ అని. ఎలాంటి ప్రయోజనాలంటే ఒక భాష అంతరించిపోతే అనేక సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో, భాషని ఎలా కాపాడుకోవాలో తెలుసుకునేందుకు కావాల్సిన జ్ఞానం, చైతన్యం, అవగాహన విద్యార్థుల్లో పెంచడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రయోజనం. భాష బతికించాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుంటారు. భాష కోసం ఎవరెవరు ఏం చేశారు ఇప్పటి వరకు అనేది, ఇంకా అలాగే మర్చిపోయిన పాత పదాలను తిరిగి వాడటం ద్వారా భాషని బతికించవచ్చు అని, సేకరించిన పదాలతో ఒక అర్థవంతమైన నిఘంటువు అంటే డిక్షనరీని తయారు చేయటం. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకి భాష పట్ల ప్రేమ, కాపాడాలన్న జాగ్రత్త అనే ప్రయోజనాలు తెలుసుకుంటారు. ఇక పరిచయం అయిపోయింది, ప్రాజెక్టు లక్ష్యం అయిపోయింది, ప్రయోజనాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టు యొక్క పరిమితి, పరిధి ఈ రెండు తెలుసుకుందాం. ప్రాజెక్టు యొక్క పరిమితి అంటే ఈ ప్రాజెక్ట్ ను చేయటంలో వారు ఎదుర్కొన్న అడ్డంకులు లేదా పరిమితులు. అంటే టైం తక్కువగా ఉండటం, పుస్తకాలు, ఇంటర్నెట్ లాంటి సమాచారం లేకపోవటం, కొన్ని విషయాలపై పూర్తి అవగాహన విద్యార్థులకి లేకపోవటం, అలాగే అనుభవం, ఎక్స్పీరియన్స్ లేకపోవటం వంటి పరిమితుల మధ్య వారు ప్రాజెక్టు చేశారు. ఇక పరిధి. ప్రాజెక్టు యొక్క పరిధి అంటే ఇక్కడ విద్యార్థులు తమ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే పరిశోధన చేశారు. అంటే తమ ఊర్లో ఆ పరిధిలో మాత్రమే పదాలను సేకరించారు. అదే ప్రాజెక్టు పరిధి. ఇక తర్వాత ఆ ప్రాజెక్టు మీద పూర్వ అధ్యయన ప్రయత్నాలు. అంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టక ముందు కొందరు పెద్దలు, పరిశోధకులు భాష గురించి చేసిన పనులు. భద్రిరాజు కృష్ణమూర్తి వంటి ప్రముఖులు పదాలను సేకరించారు, భాష కోసం కృషి చేశారు. అలాగే నలిమెల భాస్కర్ మరియు రవ్వ శ్రీహరి వంటి గొప్ప ప్రముఖులు పదాలను సేకరించటం, మాండలిక కోశాల కోసం పదాలను సేకరించటం, భాష కోసం ఎంతగానో కృషి చేశారు. అంటే ఇవన్నీ కూడా పూర్వ అధ్యయన ప్రయత్నాలు. అంతకు ముందు కూడా అధ్యయనాలు జరిగాయి. ఇక తరువాత హెడ్డింగ్ ఏంటంటే ఇప్పుడిక పద సేకరణ జరిగిన తీరు చూద్దాం. అంటే ఇప్పుడు భాషా మరణం అనే ప్రాజెక్టు మీద అధ్యయనం చేస్తున్నామంటే పదాలను ఏ విధంగా సేకరించారు అనే తీరుని చూద్దాం. పదాలను సేకరించిన అధ్యయనం ఏంటంటే ఇది ఎంతో ఆసక్తికరంగా వివరించారు. విద్యార్థులు తమ గ్రామంలో పెద్దలతో మాట్లాడి పాతకాలంలో వాడిన పదాలను సేకరించారు. అప్పట్లో ఉన్న పదాలు ఇప్పుడు వాడకంలో లేనివి గుర్తించారు. అంటే పాతకాలంలో వాడిన వస్తువుల పేర్లు ఇప్పుడు మారిపోయాయి, వాటికి కొత్త పదాలు వచ్చాయి. భాషలో పదాలను ఏ ఒక్కరూ పనిగట్టుకొని సృష్టించరు, సమాజం మొత్తం కలిసి భాషను తయారు చేస్తుంది. అందుకే ఆ విద్యార్థులు తమ గ్రామం, ఇల్లు, చుట్టుపక్కల ప్రజల నుంచి పదాలను సేకరించారు. అందుకే వారికి వారి పరిసరాలు ఒక పెద్ద డిక్షనరీలా, ఒక నిఘంటువులా అనిపించాయి. విద్యార్థులు సేకరించిన పదాలను 15 వర్గాలుగా విభజించారు. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన పదాలు ఒకవైపు, వ్యవసాయం సంబంధించినవి, పాడి పంటలు, ఇలా 15 వేరువేరు వర్గాలుగా
పదాలను సేకరించారు. పదాలను సేకరించే తీరు కూడా అయిపోయింది. మరిప్పుడు బృంద సభ్యులు సేకరించిన పదాలు. బృంద సభ్యులు అంటే కలిసి ఆ ప్రాజెక్టులో 5గురు విద్యార్థులు కలిసి మొత్తం 600కి పైగా పాత పదాలను అంటే ఇప్పుడు వాడకంలో లేనివి సేకరించారు. 5గురు కలిసి పదాలను సేకరించారు కాబట్టే బృంద సభ్యులు అన్నాం. అంటే ఆ బృందంలో ఆ 5గురు విద్యార్థులు మొత్తం 600కి పైగా పదాలను సేకరించారు. దీంట్లో వివిధ పనులకి సంబంధించినవి ఉన్నాయి. ఇక పదాలను సేకరించినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అనుభవం ఎలా ఉందో చూద్దాం. తర్వాత హెడ్డింగ్ ఏంటి? పదాలనైతే సేకరించాం. మరి ఇప్పుడు ఆ పదాలను సేకరించేటప్పుడు మన అనుభవాలు, విద్యార్థుల యొక్క అనుభవాలు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. పద సేకరణ అనుభవాలు. ఈ ప్రాజెక్టు భాగంగా విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి పాత పదాలను సేకరించారు. ఆ క్రమంలో వారు అనేక అనుభవాలు పొందారు. కొంత టైం కష్టంగా, కొంత టైం ఆసక్తికరంగా, ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇలా చేయటం వల్ల వారికి భాష పట్ల అవగాహన వచ్చింది. అందులో ఒక విద్యార్థి ఇలా అంటున్నాడు: మనిషి పుట్టడం, మరణించటం సహజం కదా, అలాగే భాష కూడా అంతే. వాడకంలో లేకపోతే భాష కూడా మరణిస్తుంది అని నాకు అర్థమైంది అన్నాడు. ఈ ప్రాజెక్టు వల్ల విద్యార్థులు మంచి అనుభవాన్ని చేశారని చెప్పవచ్చు. తర్వాత ఆ సేకరించిన పదాలను విశ్లేషణ చేయటం. అంటే ఎలాంటి పదాలు వారు సేకరించారో అవి ఇప్పుడు వినిపించట్లేదు. ఒకప్పటి పాత పదాలు ఇప్పటి రోజుల్లో ఆ పదాలనేవి అంతరించిపోయాయి, వినిపించట్లేదు. అవే గుమ్మి, గాదె లాంటి పదాలు ఇప్పుడు వినిపించవు. అంతే కదా, గుమ్మి, గాదె వంటి పదాలు అసలు ఇప్పుడు వినిపించట్లేదు. వ్యవసాయం ఒకప్పుడు బాగా ఉండి ఇంటి ముందు లోపల ధాన్యం నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగించారు. ఇప్పుడు అవి అసలు వినిపించట్లేదు. అలాగే వ్యవసాయ పనుల్లో పశువులకి బాగా ఉపయోగపడేవి అప్పట్లో తలుగు, గుంజు, కొట్టం, కట్టగొయ్య, కుడితి, గాబు వంటి పదాలు అసలు కనిపించట్లేదు. ఇవే కాదు, ఒకప్పుడు వాడిన పదాలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అసలు వినిపించట్లేదు. చాలా పదాలు అనేవి కనుమరుగైపోయాయి. ఈ విధంగా ఈ పదాలన్నీ అంతరించిపోయాయని విద్యార్థులు చక్కగా గుర్తించారు. ఇదంతా కూడా సేకరించిన పదాలను విశ్లేషణ చేయటం. ఇక చివరగా ప్రాజెక్టు అధ్యయనంలో సిఫార్సులు అంటే సూచనలు, సలహాలు ఏంటంటే ముఖ్యమైన సలహాలు, సూచనలు. చూడండి, విద్యార్థులు సేకరించిన పాత పదాలను ఒక నిఘంటువులుగా అంటే డిక్షనరీలుగా తయారు చేసి వాటిని విద్యార్థులు కథలు, కవితల్లాంటి రచనలు చేయాలి. వివిధ భాషలను కాపాడటం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలని కాపాడగలుగుతామని తెలియజెప్పాలి. అలాగే ప్రతి కాలేజీలో తన విద్యార్థులతో వారి ప్రాంత భాషలో పాత పదాలను సేకరించి గ్రంథాలయంలో ప్రత్యేకంగా ఒక డిక్షనరీ, నిఘంటువుని భద్రపరచాలి. అంటే ప్రతి ఒక్క కాలేజ్లో విద్యార్థులతో కలిసి ఒక బృందంలా ఏర్పడి ఏ ఊరి వాళ్ళకి ఆ ఊరికి సంబంధించిన పాత పదాలు, ఒకప్పుడు వాడే పదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాడట్లేదో ఆ పదాలన్నీ సేకరించి గ్రంథాలయంలో ఒక చిన్న డిక్షనరీగా, నిఘంటువుగా భద్రపరచాలని సలహా, ఒక సూచన ఇస్తున్నారు. ఇదంతా కూడా ప్రాజెక్టు భాగంగా పరిశోధనలో సంగ్రహ అధ్యయన నివేదిక. ఇది పర్యవేక్షకుని అంటే నా మాట నా సలహాతో మీరంతా భాషా మరణం అనే అంశాన్ని తీసుకొని అధ్యయన నివేదిక చేశారు. ముందుగా చెప్పినట్టు అధ్యయనం గురించి రాయండి. తర్వాత అధ్యయన వ్యూహాలేంటి అంటే అధ్యయనం చేసేటప్పుడు ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలో అది రాయండి. తర్వాత భాషా మరణం అనే అధ్యయనాన్ని విద్యార్థులు ఏ విధంగా చేశారు, ముందు పరిచయం చేశారు, తర్వాత ప్రాజెక్టు లక్ష్యం, ప్రయోజనాలు, పదాలను ఏ విధంగా సేకరించారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి హెడ్డింగ్ తో క్లియర్ గా రాయండి. ధన్యవాదాలు.